వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. న్యూస్ ఎక్స్ సర్వే సైతం అదే చెప్పింది. చంద్రబాబే సీఎం. ఏ నోట విన్నా ఒకటే మాట, ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా మరో జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని పేర్కొంది. వైసీపీ భారీగా నష్టపోతుందని తేల్చేసింది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టేసింది. అదేవిధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో ఈసారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవి అనడంలో సందేహమే లేదు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని నిర్ద్వందంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 18 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. కూటమి భాగస్వామ్యం పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా 2, 6 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక న్యూస్ ఎక్స్ సర్వే ఫలితం మేరకు తెలుగుదేశం పోటీ చేస్తున్న 17 లోక్సభ స్థానాల్లో 14 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాల్లో 2 విజయకేతనం ఎగురవేయనుందట. ఇక జనసేన అయితే పోటీ చేస్తున్న 2 స్థానాల్లోనూ గెలుపు తథ్యం. అంటే తెలుగుదేశం కూటమి 18 స్థానాల్లో విజయాన్ని సాధిస్తుంది. అధికార వైసీపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందే అవకాశాలున్నాయి. దాదాపుగా ఇవే ఫలితాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ప్రతిఫలించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి 126 స్థానాల్లో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ 49 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, చంద్రబాబు సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే తేల్చేసింది. తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతోంది. లోక్సభ నియోజకవర్గాల ఫలితాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం కనీసం 98 స్థానాల్లో విజయం సాధిస్తుంది. అయితే పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికల సమయానికి తెలుగుదేశం కూటమి సాధించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే ఆ మేరకు వైసీపీ మరింతగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.